సిరిమల టాపిక్ అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కుటుంబాలను చీల్చే కుట్ర ప్రతిపక్షాలు చేస్తాయి. తెలుగుదేశం, జనసేనను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసి, ఈరోజు తన కుటుంబాన్ని రాష్ట్రాన్ని చీల్చినట్టుగా తన కుటుంబాన్ని కాంగ్రెస్సే చీల్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాంట్లోకి షర్మిల వెళ్ళింది. ఈరోజు మరి దాని గురించి. సో దీన్ని ఎట్లా ఎట్లా చూస్తారు? అసలు కుటుంబాన్ని చీల్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల కూడా అదే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి విజయమ్మ గారు కష్టపడ్డారా? నేను రాను అని అన్నారా? షర్మిల గారు కష్టపడ్డారా? నేను రాను అని అనలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో 3000 కిలోమీటర్లు ఆమె కూడా తిరిగిందిగా, మహిళ అయ్యుండి కూడా. ఒక మహిళ పాదయాత్ర చేయటం అంటే చాలా కష్టం వరప్రసాద్ గారు. దాన్ని మనం చాలా అర్థం చేసుకోవాలి, లోతైన పరిజ్ఞానంతో. అంత కష్టపడింది కదా. మరి వాళ్ళు వైసీపీలు ఎందుకు లేరు? ఎందుకు బయటికి పోయారు? ఎవరెళ్ళగొట్టారు? దానికి ముందు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. బయటికి వెళ్ళిన మనిషి ఆమె రాజకీయంగా ఆమె ఎదుగుదల కోసమో, లేదంటే ఆమె రాజకీయంగా నిలబడటం కోసం, అదే రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మీరు ఏమన్నారు? ఆనందపడ్డారు. మా రాష్ట్రం కాదు కదా, ఆ పార్టీ పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి, తప్పేముంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో విలీనం చేస్తే ఏమన్నారు? ఆమె ఇష్టం అని అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్లో పట్టుకుంటే ఏమంటున్నారు? మెరిసిమెల్లి షర్మిల అంటున్నారు, లేదా షర్మిల శర్మ అంటున్నారు. ఆమెని సోషల్ మీడియాలో వాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాదు అన్నట్టుగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దత్తపుత్రిక అంటున్నారు. మహా దుర్మార్గం అండి. చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రిక అంటున్నారండి. మరి ఈ ఈ పరిణామాలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఆ సదర్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నాడు. మరి ఆయనకు అక్కడ ఇంగితం ఉందో లేదో, లేదా వైవి సుబ్బారెడ్డి. షర్మిల గారు చాలా ఘాటుగానే చెప్తుంది. మనం ఇంతవరకు ముఖ్యమంత్రిని కానీ ఎంపీలను కానీ గంగిరెద్దులు అనలా. షర్మిల గారు గంగిరెద్దు అంది ముఖ్యమంత్రిని. వీళ్ళు ప్రత్యేక హోదా చేస్తామని పార్లమెంటుకు పోయి మోడీ గారు డూడు బసవన్ అంటే గంగిరెద్దుల్లా తల్లు ఊపుతున్నారని చెప్పి మాట్లాడింది. ఇంకా మనం ఆ మాట అనలా, అనుకుంటానే మనం చాలా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు షర్మిల యొక్క వ్యాఖ్యలకు కానీ, షర్మిల విమర్శలకి నిలువెల్ల ఉనికిపోతున్నాడు. ఎందుకంటే అన్ని నిజాలేగా వరప్రసాద్ గారు. వాళ్ళు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా, ఎందుకు చేసింది, ఎంత చేసింది, ఇదంతా గతించిన గతం. 10 ఏళ్ళు మనం చూసాం. అంటే సార్ ఇక్కడ 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, భూస్థాపితం అయిపోద్ది, 29 ఎన్నికలకి అసలు ఆ పార్టీ అనేది ఉండదన్నారు. కానీ ఈ 2024 ఎలక్షన్లు వచ్చేసరికి ఏ పార్టీ విమర్శ చేసినా దాని వెనక తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే వీళ్ళు భయంతో విమర్శలు చేస్తున్నారా, లేదంటే తెలుగుదేశం ఇరకాటంలో పట్టాలని విమర్శలు చేస్తున్నారు అనుకోవాలి? ముఖ్యమంత్రి గారికి అంత మించిన ఆల్టర్నేటివ్ లేదండి. అంటే ప్రతిపక్ష పార్టీ మీద యుద్ధం చేయాలంటే ఆయనకు అబద్ధమే ఆయుధం. అబద్ధం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రిక షర్మిల అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రులు అని చెప్పాలి, బాలకోటయ్య దత్తపుత్రులు అని చెప్పాలి, మీలాంటి ఛానళ్ళ దత్తపుత్రులు అంటే ఎవరిని కూడా అందరిని కూడా చంద్రబాబు నాయుడు గారి ఘాటనే కట్టి చూపించాలి. చూపించి నేను ఒక్కరినే ప్రతివత శిరోమణిని, ప్రతివతుల్ని, వాళ్ళందరూ దుర్మార్గులు. ఇప్పుడు రేపొద్దున జనసేన, తెలుగుదేశం పార్టీతో ఏ రాజకీయ పార్టీ వచ్చినా వాళ్ళు దత్తపుత్రులే. మీకు ఈ మధ్య భారతీయ జనతా పార్టీ మీద కూడా స్వరం మారుతుంది వైసీపీకి. మొన్నటిదా కమ్యూనిస్టులు కూడా అన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు వైసీపీ పార్టీ పుట్టక ముందే 100 సంవత్సరాల క్రితం పుట్టినాయి అవి. తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు పుట్టిన పార్టీలు అవి, సిపిఐ, సిపిఎం. వాళ్ళని కూడా దత్తపుత్రులు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మనకి ఏది చెప్పినా వినేస్తారు ప్రజలు. సోది చెబుదాం, ముచ్చట్లు చెబుదాం, అబద్ధాలు చెబుదాం, ఒక అమాయకంగా ఫేసు, నేనే నీతివంతుని అన్నట్టుగా. చాలా దుర్మార్గమైన వైఖరి, చాలా దుర్మార్గమైన వైఖరి. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నమ్మకంగా నటించే వాళ్ళని నమ్మే తత్వం ఓటర్లో ఉంటుందండి కొంత. ముఖ్యంగా ఏంటంటే ఈ క్రింది కులాల్లో కానీ మా దళిత బహుజన కులాల్లో ఉంటుంది. అమాయకంగా ఏమీ జరగని, అంటే అరటికాయ ఇచ్చి ఒలిసి నోట్లో పెట్టినా కూడా నా వల్లే అంత అమాయకంగా చెప్తే, మీరు కోడికత్తి కేసు అదే చూడండి సార్. మీరు కోడికత్తి కేసుని మీరు పరిశీలించండి. కోడికత్తి కేసులో మొట్టమొదటి విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఏంటి? కోడికత్తి కేసులో సూత్రధారులు, పాత్రధారులు 1 చంద్రబాబు నాయుడు, 2 ఆదినారాయణ రెడ్డి, 3 ఎరపతనేని శ్రీనివాసరావు, 4 సినిమా నటుడు శివాజీ అని చెప్పిండు. మరి కేసులో 4 ఉన్నారండి. ఒక్క జనపల్లి శ్రీనివాసునే పెట్టావు. చూడండి మరి, అంటే అబద్ధమేగా. మరి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నువ్వేం చెప్పావు? హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారికి చేతికి ఒక కత్తిచ్చి నారాసుర రక్త చరిత్ర అని రాశావు. మరి ఇప్పుడు కేసులో మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయలా? ఆ కేసులో ఏమయ్యాడు ఆదినారాయణ రెడ్డి, లేదా బీటెక్ రవి? ముద్దాయిలందరూ ఎవరు? నీ వైసీపీ వాళ్ళే కదా.
అవినాష్ రెడ్డి దగ్గర నుంచి భాస్కర్ రెడ్డి వరకు అందరూ రెడ్డే కదా, రెడ్డి 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 రెడ్డి. మేము టీవీ డిబేట్లో కూడా వెళ్తూ ఉంటాం. ఒకడు వెంకటరెడ్డి, ఒకడు మురళీరెడ్డి, ఒకడు శ్రీనివాసరెడ్డి, ఒకడు భాస్కర్ రెడ్డి. ఇక రెడ్డి 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 డిబేట్లో కూర్చొని వాళ్ళు మాట్లాడేది ఇంకో కులమోడు ఎవడో కనబడ్డు. పేరుకు మాత్రం సామాజిక న్యాయం, సామాజిక సూత్రం. నేను 125 అడుగులు అంబేద్కర్ బొమ్మ కట్టా. ఏంది నిన్న ఇవాళ సభలో అంటున్నాడు వెలగపూడి గోపాలకృష్ణ గారు అని గన్నవరం. ఇంతకుముందు కొండ మీద అమ్మోరు, కొండ కింద కమ్మోరు అనేవాళ్ళంట. ఇప్పుడేమో కొండ మీద అమ్మోరు, కొండ కింద అంబేద్కర్. ఈ పరిస్థితి ఇచ్చారు. అందుకని ఈ నయవంచన పరిపాలనని ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోబట్టే ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చెరువులో నీళ్ళు ఎండిపోయినాయి అన్న సంగతి ఎమ్మెల్యేలకు అర్థమవుతుంది. సార్ మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని బిల్లుల కోసం నిలేస్తున్నారండి. చేసిన పనుల కోసం 20 కోట్ల రూపాయలు బిల్లుల కోసం నిలేస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్ డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇన్ని కోట్ల రూపాయలు కార్యకర్తలు పనులు చేస్తే వాళ్ళు బిల్లులు రావట్లేదు అని. ఏమైపోయింది ఈ డబ్బులన్నీ? రాష్ట్ర సంపద ఏమైపోయింది? ఈ బడ్జెట్లన్నీ ఏమైంది? ఏడాదికి పెట్టే 2,72,000 కోట్ల రూపాయల బడ్జెట్ అండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ఏడాదికి 2,72,000 కోట్ల రూపాయలు. 5 ఏళ్ల కంటే 5 మూలు 15 లక్షల కోట్లు. ఈయన పంచింది 2,47,000 కోట్లు. 15 లక్షలు ఎక్కడా, 2 లక్షలు ఎక్కడా, ఈయన చేసిన అప్పులు 11 లక్షలు ఎక్కడా, అమ్మిన మద్యం 1,00,000 కోట్లు ఎక్కడా, ఇసుక 2,000 కోట్లు ఎక్కడా, విద్యుత్ బాధుడు 50,000 కోట్లు ఎక్కడా. అందుకని రాబో ప్రభుత్వం విచారణ చేస్తే అసలు 2-3 సిబిఐ ఎంక్వైరీలు వేసుకోవాలి. ఒకటి వేసినా కూడా ఈ తవ్వకం పూర్తి కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యంతో ఉండాలి కూడా. ఈసారి కనుక ఈ 81 రోజులు జరగబోయే ఎన్నికల్లో జాగరూకతలో ముఖ్యంగా ఈ దళిత బహుజన కులాలు, మా కులాలు, మేము అమరావతి రైతులు కానీ అందరం కూడా దుర్వినీకృతమైన గురుతరమైన బాధ్యతతో మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు, మనకి విజయం లభించేసింది అనేది కాకపోకుండా ఇంకా యుద్ధం ముగిసే ఉంది. ఇప్పుడున్న కాలం చాలా బాధ్యతాయుతమైన కాలం. ప్రజాస్వామ్యంలో ఓటే ఒక ఆయుధం. ఆ ఓటు చైతన్యంతోనే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి.